హాయ్, ఈ వీడియోలో మనం మ్యాప్ గురించి తెలుసుకుందాము. సో మనకి కలెక్షన్స్లో 3 టైప్స్ అని చెప్పాము. లిస్ట్, సెట్, మ్యాప్. ఆల్రెడీ లిస్ట్ అండ్ సెట్ గురించి ప్రీవియస్ వీడియోస్లో చూసాము. మ్యాప్ ఈజ్ అ కలెక్షన్ ఆఫ్ కీ అండ్ వాల్యూ పేర్స్. కీ వాల్యూ పేర్ ఏంటి? ఇది వరకు అయితే లిస్ట్, సెట్ నార్మల్గా చెప్పాము, బట్ ఇక్కడ కీ వాల్యూ పేర్ అంటున్నాము. సో కీ ఈజ్ ఆల్వేస్ యూనిక్, హ్యావింగ్ ఎ వాల్యూ అసోసియేటెడ్. ఓకే, కీకి వాల్యూ అనేది అసోసియేట్ చేసి ఉంచుతాము. వాల్యూస్ కెన్ బి డూప్లికేట్. కీ ఎప్పుడు యూనిక్ ఉంటుంది, వాల్యూస్ అయితే డూప్లికేట్స్ ఉండొచ్చు. యాడింగ్ ఏ న్యూ వాల్యూ టు ఎగ్జిస్టింగ్ ఎంట్రీ ఓవర్ రైట్స్ ఎ న్యూ వన్. సో ఆల్రెడీ ఇట్లాంటిది మనం సెట్లో చూసాము. సెట్లో ఆర్ లిస్ట్లో సమ్వేర్ వీ హ్యావ్ ఆల్రెడీ చూసాము ఇలాంటిది. మనం ఒక ఇండెక్స్లో మనం ఆ వాల్యూ యాడ్ చేస్తే ప్రీవియస్గా ఉన్న వాల్యూ అది ఎరేజ్ అయిపోతుంది, ఓవర్ రైడ్ అయిపోతుంది న్యూ వాల్యూతోని. ఓకే, మ్యాప్ కీ అండ్ వాల్యూ కెన్ కంటైన్ ప్రిమిటివ్ ఆబ్జెక్ట్ ఆర్ ఎస్ ఆబ్జెక్ట్. సో మనకి లైక్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే, ఇక్కడ దీంట్లో మనకు డేటా టైప్స్ మెన్షన్ చేస్తాం కదా. ఫస్ట్ అనేది కీ అంటాము, నెక్స్ట్ని వాల్యూ అంటాము. కీస్ షుడ్ బి ఆల్వేస్ యూనిక్ అండ్ వాల్యూస్ కెన్ బి డూప్లికేట్. అండ్ మ్యాప్స్ కూడా మనకి నెస్టెడ్గా ఉండొచ్చు. ఓకే, ఇక్కడ చూసుకుంటే యునైటెడ్ స్టేట్కి వాల్యూ ఏంటి? $. కంట్రీ వాల్యూ ఇచ్చాము, కరెన్సీ అండ్ కంట్రీ. ఈ కంట్రీకి ఈ వాల్యూస్ అని చెప్పి ఇచ్చాము. అండ్ ఇక్కడ కంట్రీ అయితే ఈ కీ అయితే యూనిక్ ఉండాలి, వాల్యూ కెన్ బి డూప్లికేట్. మ్యాప్ కీ అండ్ వాల్యూ కంటైన్స్ ఎనీ కలెక్షన్ అండ్ కెన్ కంటైన్ నెస్టెడ్ కలెక్షన్, రైట్? సో ఇక్కడ మనకి మ్యాప్లో కొన్ని మెథడ్స్ అయితే ఉన్నాయి. So first let's create a map here. Let's take other method, public static void map demo. Okay, so first మనం map ని డిఫైన్ చేస్తున్నాము. సో ఇక్కడ ఒక మెథడ్ తీసుకుందాం ఫస్ట్. ఓకే, సారీ, ఆల్రెడీ మ్యాప్ మెథడ్ తీసుకున్నాం, రైట్? ఈ మ్యాప్ మెథడ్లో మనం ఇంటీజర్ కీ అండ్ వాల్యూని పాస్ చేస్తున్నాం. m1 డాట్, ఇదివరకు అయితే యాడ్ చూసాము. లిస్ట్ అండ్ సెట్లో మనకి యాడ్ అని ఉంటుంది, బట్ మ్యాప్లో పుట్ అనే మెథడ్ యూస్ చేస్తాము. పుట్ అని యూస్ చేసి ఫస్ట్ ప్లేస్లో యూకే, ఓకే, నెక్స్ట్ m1 డాట్ పుట్ సెకండ్ ఇండెక్స్లో USA. లెట్స్ జస్ట్ సేవ్ ఇట్. ఓకే, అండ్ ఇప్పుడు మనం ఈ m1ని ప్రింట్ చేద్దాం. సిస్టమ్ డాట్ డీబగ్ m1. డాట్ మ్యాప్ డెమో, ఈ మెథడ్ని మనం కాల్ చేస్తున్నాం. సో ఓన్లీ ఎగ్జిక్యూట్ హైలైటెడ్ యూజ్ చేద్దాం. ఓకే, వన్ ప్లేస్లో యూకే యాడ్ చేసాము, సెకండ్ ప్లేస్లో యూఎస్ఏ యాడ్ చేసాము. ఇక్కడ లెట్స్ యాడ్ అ డూప్లికేట్ థింగ్. డూప్లికేట్ థింగ్ అంటే ఇక్కడ. సో ఇప్పుడు సేమ్ కీ అనేది యూనిక్గా ఉండాలని చెప్పాం, మనం ఇక్కడ డూప్లికేట్ పాస్ చేస్తున్నాం. సో ఇలా పాస్ చేసినప్పుడు ఏమవుతుందో లెట్స్ సీ. సో ఈ యూఎస్ఏ వాల్యూ ఓవర్ రైడ్ అయిపోయి ఇండియా వచ్చేస్తుంది అక్కడికి. ఓకే, అదే ఒకవేళ m1 డాట్ పుట్ సేమ్ ఫోర్త్ ఇండెక్స్లో మళ్ళీ నేను ఇండియానే రాశాను అనుకోండి. లెట్స్ సీ మనకి ఏమైనా ఎర్రర్ వస్తుందా, ఎందుకంటే ఇందాక మనకి కీ డూప్లికేట్ చేసినప్పుడు ఓవర్ రైడ్ అయిపోయింది.
సో వాల్యూని మనం డూప్లికేట్స్ చేయొచ్చు, డూప్లికేట్ కూడా ఉండొచ్చు వాల్యూస్లో. అండ్ మ్యాప్ మెథడ్స్కి వెళ్తే క్లియర్, క్లోన్, కంటైన్స్ కీ we can try here. m1 dot contains key. సో 3 అనే కీని పాస్ చేస్తున్నాం. ట్రూ, ఆల్రెడీ 3 ఉంది కాబట్టి ఇట్ విల్ రిటర్న్ ట్రూ. డీప్ క్లోన్ చేయొచ్చు. అండ్ గెట్ కీ. సో గెట్ ఆఫ్ system dot get key, get 2 పాస్ చేద్దాం. సో మనకి సెకండ్ ఇండెక్స్ లో ఏదైతే వాల్యూ ఉందో అది మనకు ప్రింట్ అవుతుంది. ఓకే, యుఎస్ఏ సెకండ్ ఇండెక్స్ లో యుఎస్ఏ ఉంది. నెక్స్ట్ ఈజ్ ఎంటీ, కీ సెట్, పుట్. ఓకే, పుట్ ఆల్రెడీ చూసాం. పుట్ ఆల్, మనకి ఒక మ్యాప్ ఉంటే ఆ మ్యాప్ నుంచి ఈ మ్యాప్లోకి కూడా మనం డేటాని పాస్ చేయవచ్చు. రిమూవ్, సైజ్, వాల్యూస్. ఓకే, ఇంకొకటి కీ సెట్ అని చూద్దాము. వాల్యూస్. సో ఈ 2 మెథడ్స్ ఏం డిస్ప్లే అవుతుందో లెట్స్ సీ ఇట్. సో కీస్, ఫస్ట్ మనం కీస్ డిస్ప్లే చేసాం. కీస్ అంటే 1 2 3 4. సో ఈ కీస్ యొక్క వాల్యూస్ ని మనకి ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ వాల్యూస్ యూస్ చేసాం. కీ సెట్ ఒకటి, వాల్యూస్ ఒకటి. సో ఈ వాల్యూస్ మెథడ్ లో మనకి ఏమొస్తుంది? యూకే, యుఎస్ఏ, ఇండియా. ఓకే, దీస్ థింగ్స్ విల్ కమ్. యా, ఐ థింక్ ఇంకా క్లియర్, ఇవన్నీ కూడా వీ కెన్ సీ. మనం ఆల్రెడీ లిస్ట్ లో కూడా చూసాము క్లియర్ మెథడ్ ని ఎలా వాడతాము. ఈజ్ ఎంటీ రిటర్న్స్ ట్రూ ఇఫ్ మ్యాప్ హ్యాస్ 0 వాల్యూ. Yeah, that's all for this video. Thank you.